హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నగారు కూతురు క్రియేషన్స్. నువ్వుల పొడితో ఆనపకాయ ముద్దకూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాము. పాన్ హీట్ అయ్యాక 4 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు అంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిన్న వెల్లుల్లిపాయని ఇలా రేకులుగా వేసుకోవాలండి. తొక్క తీసుకుని 3 ఎండుమిర్చి వేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం బాగా వేపుకోవాలండి. పోపు బాగా వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఎన్ని ముక్కలు వచ్చినాయో. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలన్నీ పోపు వేగిపోయాక వేసుకుందాము. ఎండుమిర్చి ఇలా వేగితేనే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుందామండి. ఈ ఆనపకాయని సమ్మర్లో ఎక్కువగా తినాలి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, బాడీలో హీట్ని తగ్గించి చల్లబరుస్తుందండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాం. మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఇలా వాటర్ వస్తుంది కదా, ఇలా మనం మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్లనే తొందరగా ఆనపకాయ కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుని చూసుకుందామండి. ఇంకొంచెం కుక్ అయింది కదా. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఫస్ట్ టైం తిన్న వాళ్ళు కూడా ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుకుందాము. ఈ ఉప్పు కారం మొత్తం ఆనపకాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కొంచెం కూర వేసుకుంటే చాలండి, ఎక్కువ అన్నం కలుస్తుంది. ఈ నువ్వుల పొడితో ఆనపకాయ ముద్ద కూర చాలా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి మూత పెట్టుకొని. కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి ఆనపకాయ. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక ఇందులోకి నువ్వుల పొడి వేసుకోవాలండి. నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి. టీ గ్లాస్ నువ్వుల్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ నువ్వుల్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఈ పొడిని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏ ఫ్రైలైనా వేసుకోవచ్చండి, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందామండి. కొంచెం తక్కువైంది మాకు. ఇప్పుడే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుందామండి. ఫస్ట్ 3 స్పూన్లు నువ్వుల పొడి వేసుకున్నాము. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. 3-4 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి నువ్వుల పొడి. కొంచెం ఎక్కువైనా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఇంకొక స్పూన్ వేసుకున్నామండి మళ్ళీ నువ్వుల పొడి, కొంచెం తక్కువ అయ్యిందని. చాలా బాగుంటుందండి కర్రీ. మేము చేసే కర్రీస్లో ఒక కర్రీ అన్నా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.